నవగ్రహాల్లో ఓ గ్రహాన్ని మనం శుక్రవారం పూట పూజలు చేయాల్సిందేనట. ఆ గ్రహాన్ని శాంతపరిస్తేనే సంపదలు కలుగుతాయట. అయితే శుక్ర మహాదశ లేని వారు, శుక్రదోషం ఉన్నవారు కూడా శుక్రునికి పూజలు చేస్తే దాదాపు అలాంటి దశా ఫలితమే పొందవచ్చట. అయితే అలాంటి వారు నేరుగా శుక్రుడిని కాకుండా శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించాలట. అంతేకాకుండా శుక్రవారం రోజున శివాలయానికి కూడా వెళ్లి పూజలు చేసిన వారిని శుక్రుడు అనుగ్రహించి వారికి సంపదలు కలిగిస్తాడట. శుక్రదోషం పోవాలంటే ప్రతి శుక్రవారం 108 సార్లు ఓం ద్రాం ద్రీం ద్రౌం సా శుక్రహే నమః అనే శుక్ర బీజ మంత్రం పఠించాలట. దీంతో శుక్రదోషం పోయి అన్ని శుభాలే కలుగుతాయట. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సంబంధ సమస్యలు, అనారోగ్యం వంటి సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇక శుక్రుడు భృగువు, ఉష అనే ఇద్దరు దంపతులు కుమారుడు కాగా శుక్రుడు ఒకానొక సందర్భంలో శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. ఈ క్రమంలో శివుడు శుక్రుడి తపస్సుకు భక్తికి మెచ్చి అతనికి వరాలను అనుగ్రహిస్తాడు. శుక్రుణ్ణి శివుడు సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు, కళలకు అధిపతిగాను, రాక్షసులకు గురువుగాను చేస్తాడు. దీంతో పాటు శుక్రునికి గ్రహ మండలంలో చోటు కల్పిస్తాడు. అప్పటి నుంచి శుక్రుడు నవగ్రహాల్లో ఒకటిగా పేరుగాంచాడు. జాతకంలో శుక్ర మహాదశి వస్తే ఎంతో అదృష్టమని, శుక్ర మహాదశ కాలం 20 సంవత్సరాల వరకు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆ సమయంలో పట్టిందల్లా బంగారమే అవుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.